కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిఐడి కార్యాలయానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మినహా ఎవరిని లోపలికి అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదని సిఐడి అధికారులు చెప్పారు. విచారణలో ఏం చెప్తారు అనే దానిపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉంటాం సార్ ఇక్కడే. మేము ఇక్కడే ఉన్న ఎవరు ముందుకెళ్ళమా అండి. రైవే మాట్లాడండి సార్. విజయవాడలోని సిఐడి కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి ఆయన్ని ప్రశ్నించబోతోంది. ఆయన్ని ఒక్కరినే లోపలికి అనుమతించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక ఈరోజు వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విజయవాడ సమీపంలోని కానూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఆయనపై ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక భూములు దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి. అయితే తాజా కాకినాడ పోర్టు వ్యవహారంలో రూపాయి పెట్టుబడి లేకుండా బలవంతంగా బెదిరించి వెంకటేశ్వరరావు దగ్గర వాటాలు రాయించుకున్న వైనంపై ఆయన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డితో పాటు మరో ముగ్గురిపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల ఆయన రాజ్యసభకు అదేవిధంగా వైసీపీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కేసులు అయితే వెంటాడుతూ ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ సిఐడి కేసు నమోదైన నేపథ్యంలో అసలు ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరు ఆదేశాల మేరకు ఈ విధంగా వ్యవహరించారనే అంశాలపై కూడా పూర్తి సమాచారాలు సేకరించేందుకు ఆయన విచారణ పిలిచినట్టు కూడా సిఐడి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కరెక్ట్గా అయితే 11 గంటలకు కార్యాలయానికి చేరుకుంటానని చెప్పినట్టుగానే ఆయన 11 గంటలకు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు న్యాయవాదులు కూడా వచ్చిన నేపథ్యంలో సిఐడి అధికారులు మాత్రం కేవలం విజయసాయిరెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆయనతో పాటు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన 2వ అంతస్తులో ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఉంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే విక్రాంత్ రెడ్డి కావచ్చు, శరత్చంద్రారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, ఇతరులందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి వెంకటేశ్వరరావుపై ఒత్తిడి తేవడం కావచ్చు, బెదిరించి భయపెట్టి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఫోన్లు సందేశాల నేపథ్యంలోనే ఆ రోజు ఆయన బలవంతంగా సంతకాలు చేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఈ మొత్తం విజయసాయిరెడ్డి ఎవరి ఆదేశాలతో ఈ మొత్తం తతంగం నడిపారు, ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం నడిపించారు, అదేవిధంగా లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఏ పత్రాల మీద ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నారు, ఇలా అనేక ప్రశ్నలకు సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు విచారించనున్నారు. అదేవిధంగా ఆయన చెప్పే సమాచారాన్ని బట్టి కూడా ఇందులో ఉన్న పాత్రదారులు, సూత్రధారులపై కూడా ఒక స్పష్టమైన సమాచారం మరింత సేకరించే అవకాశం ఉంది. తద్వారా కేసు దర్యాప్తులో పురోగతి కూడా సాధించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే లోపల విజయసాయిరెడ్డిని విచారణ అయితే ప్రస్తుతం సాగుతుంది. ఇక్కడ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, రాజ్యసభ సభ్యత్వం కూడా వదులుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏ అంశాలు చెప్తారు, ఆ అంశాలకు సంబంధించి వైసీపీ పెద్దలకు మెడ చుట్టుకుంటుందా, లేదా ఇప్పటికే ఈ కేసులో ఉన్న విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది, వారు ఏ సందర్భంలో ఏ విధంగా ఈ మొత్తం వ్యవహారాలు తలదూచారు అనే అంశాలపై కూడా విజయసాయిరెడ్డి చెప్పే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు కూడా విజయసాయిరెడ్డి ఏం చెప్తారని తమకున్న పరిచయాల ద్వారా సమాచారం సేకరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏదైనా కూడా విజయసాయిరెడ్డి ఇప్పుడు సిఐడి అధికారుల ముందు చెప్పే ప్రసాద్ ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ఈడీ విచారించింది. ఇప్పుడు ప్రత్యేకంగా సిఐడి ఇచ్చే నోటీసుల మేర వచ్చారు. అంటే బెదిరించి వాటాలు రాయించుకున్న అంశంతో పాటు 4 కోట్ల రూపాయలకి అతి తక్కువగా వాటాలు ట్రాన్స్ఫర్ చేశారు అన్న కోణంలో చేస్తారా, లేదా ఇందులో కుట్ర ఎవరు చేస్తే చేయాల్సి వచ్చింది, ఇలా వీని వెనుకున్న పెద్దలు, ఈ యాంగిల్లో కూడా ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉందా? అంటే విజయ చంద్రిక ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ
దీనిపై విచారణ కూడా జరుగుతూ ఉంది. అయితే సిఐడి ఈ కేసు నమోదు చేసినప్పటికీ కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినా ఇందులో కుట్రకోణం దాగి ఉన్న నేపథ్యంలో కేవలం డబ్బులు లావాదేవీలను కూడా ఎక్కువగా ఈడీ దృష్టి పెడితే సిఐడి మాత్రం అసలు ఇందులో పాత్రదారులు ఎంతమంది, సూత్రధారులు ఎంతమంది, ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనుసరణలో ఇది నడుస్తుందని ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా అందులో ఎంతవరకు నిర్ధారణ ఉంది. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఆదేశాలు రాకుండా ఎవరో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, ఇతర వైసీపీలో పెద్దలుగా చెప్పబడే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలా ఎవరైనా కూడా అక్కడ నుంచి ఆదేశాలు రాకుండా ఎటువంటి ఒక్కడు కూడా ముందుకు వేరనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇది చాలా పెద్ద కొన్ని కోట్లతో ముడిపడిన అంశం. అందులో రూపాయి పెట్టుబడి లేకుండా బలవంతంగా సంతకాలు చేయడం, ఒక విధంగా ఒక రాత్రి ఇంకొక బలవంతంగా లాక్కున్నట్టు అధికార అండగా చూపించి కేసులు భయపెట్టి చంపుతామని బెదిరించి ఈ విధంగా అనేక రూపాల్లో వాళ్ళని భయపెట్టి బలవంతంగా లాక్కున్న వ్యవహారం అయితే పక్కగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు విజయసాయిరెడ్డిని విచారించడం ద్వారా ఎవరు చెప్తే ఈ విధంగా నడిచారు, ఎవరెవరు ఆ రోజు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఎవరెవరి పాత్ర ఎంత మేర ఉంది, ఈ మొత్తం వాటాల్లో ఎవరికి కేటాయింపులు ఎలా విధంగా చేశారు, కేటాయింపులు ఎవరు ఆదేశాలతో జరిగినాయి, ఇట్లా అనేక అంశాలు క్రోడీకరించుకొని ఆ మొత్తం ప్రసాద్ ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికే మరి విచారణకు వచ్చిన తర్వాత ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అలాంటి ఆస్కారం ఉందా ఇవాళ? అంటే ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అయితే విజయసాయిరెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం వరకు మొత్తం వివిధ కోణాల్లో విచారిస్తారు. ఆయన చెప్పే ఆన్సర్లను బట్టి ఇందులో ఎందుకంటే మరికొంతమంది పాత్రదారులు, సూత్రధారులు ప్రమేయం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఏ మేర ఉంది, విజయసాయిరెడ్డి గారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పే జవాబులను బట్టి సిఐడి అధికారులు ఒక అంచనాకు వస్తారు. అయితే మనకున్న సమాచారంతో ఈ రోజుకైతే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇంకా మరికొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతర ఎవరైతే ఇందులో పాత్రదారులు చూస్తున్నారో వారు వెంటనే అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. లీగల్గా వెంటనే న్యాయవాదుల ద్వారా కేసుల నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కావచ్చు, ఇతర అంశాల గురించి వారు జాగ్రత్తపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇతను ఇచ్చే సమాచారాన్ని మొత్తం వివరించుకుని మళ్ళీ ఉన్నతాధికారులు క్రోడీకరించుకుని మరోసారి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ అరెస్టు పర్వం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయచంద్రకి థ్యాంక్ యూ ప్రసాద్. రైల్వే మాట్లాడండి సార్.